దేశంలో ప్రసిద్ధిగాంచిన తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉండడం తన అదృష్టమని ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. తన భర్త దివంగత రాజా ప్రతిపాడు వాయిస్ అసెంబ్లీలో వినిపించాలని కలలు కన్నారని, అది తన వల్ల సాధ్యమైందని తెలిపారు. ఇందుకు కారకులైన ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదన్నారు. అనవరంలో 25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులకు అదనంగా మరిన్ని కోట్లు పుష్కర గ్రాంట్ నుంచి తెచ్చి తిరుపతితో సమంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన ఘనత తనదేనంటున్న ఎమ్మెల్యే సత్యప్రభతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. అన్నవరం పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్షేత్రం. ఈ రోజు మేడం గారి దయతో 25 కోట్ల రూపాయలతో అన్నవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రానున్న పుష్కరాలకి మరిన్ని పనులు తీసుకొస్తున్నారు. ఈ రోజు పత్తిపాడుకి ఏదైతే తెలుగుదేశం పార్టీకి జీవం పోసారో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా బతికించారో, దివంగత వరుపుల రాజా జయంతి సందర్భంగా మేడం గారు ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మేడం గారు మనతో ఉన్నారు, ఒకసారి రాజా గారికి నెరవేర్చలేని కోరిక పత్తిపాడులో మీరు నెరవేర్చారు. ఖచ్చితంగా నెరవేర్చాను. ఏదైతే రహదారుల సమస్య, ఆయన నిరంతరం కూడా మారుమూల ప్రాంత ప్రజలకి రహదారులను ఏర్పరచాలని ఒక ఆలోచనతో ఉండేవారు. ఆ రహదారులను ఎన్నో 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రాంత ప్రజలకి రహదారిని వేయించడం జరిగింది. నేను అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు నేను దాదాపు 2.5 సంవత్సరాలు కూడా సీసీ రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్లు అయితేనేమి ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి దేవస్థానం తర్వాత అన్నవరం శివకేశు లోకేపీఠమైన క్షేత్రం ఇప్పటికీ 25 కోట్లతో క్యూ లైన్స్ గానీ, బాత్రూమ్లు, టాయిలెట్లు గానీ, అన్నదాన భవనం గానీ రానున్న పుష్కర నేపథ్యంలో మరిన్ని నిధులు ఎలా తేనున్నారు? ఏదైతే తిరుపతి తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం, ఈ పుష్కరాల కాలంలో ఖచ్చితంగా అక్కడ గోదావరి పుష్కరాలే కాదు, ఇక్కడికి కూడా భక్తులు అనేక మంది రావడం జరుగుతుంది. వారందరికీ కూడా వసతి సౌకర్యాలు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించడానికి, అక్కడ అన్న ప్రసాదాలు అయితేనేమి, అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి ఇబ్బందులు ఎక్కడ పడకుండా భక్తుల కోసం అనేక పథకాలను ఇప్పుడే మేము చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మంత్రివర్యులను అడిగి పుష్కరాలకు సంబంధించి గ్రాంట్లు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడం. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా జరగడం సాధ్యమైంది? దాదాపు మా నియోజకవర్గంలో ఒక 54 గ్రామాలు గిరిజన గ్రామాలు, వాటిని అన్నిటిని కూడా, ఎందుకంటే పెదమల్లాపురం వేలంగి రోడ్డు వేయడం జరిగింది. వేలంగికి సంబంధించి ఆర్టీసీ బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఆ దారిలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మేము వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసాం. ఇంకపోతే రౌతులపుట్ల మండలంలో కూడా అనేక గిరిజన గ్రామాలకి రహదారులు అన్నవి ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మేడం, రాజా గారు ఉన్నంతసేపు కూడా గృహిణిగా ఇంటికి పరిమితం. ఎవరైనా కార్యకర్తలు వచ్చినప్పుడు ఆదరించడం, వాళ్ళకి భోజనాలు పెట్టి పంపడం చేసేవారు. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఎన్ని రాజకీయం ఎంత కష్టసాధ్యం ఇది తట్టుకు ఎలా నిలబడగలిగారు? ఖచ్చితంగా ఇందులో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, రాజన్న అభిమానులు, వీరందరి అండదండలే నన్ను ఈ రోజు ఇలాగా ఇక్కడ నుంచొని ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే వారందరూ సహకారం. అదేవిధంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించి నాకు అండదండగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు నేను వారందరి రుణం అయితే ఖచ్చితంగా ఇప్పటికీ తీర్చుకోలేనిది. నేను ఈ ప్రాంత ప్రజలకి రాబోయే కాలంలో కూడా వారి రాజాగారి ఆశయాలకు తగ్గట్టుగా, వారి ఆశలకు తగ్గట్టుగా కూడా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసెంబ్లీలో పత్తిపాడుకు సంబంధించి అడుగు పెట్టాలని రాజా కలలుగా అన్నారు. ఆయన వల్ల సాధ్యం కాలేదు. పత్తిపాడు నియోజకవర్గం మన ప్రజలందరి సహకారం, తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చిన కృషి వల్ల నేను అడుగు పెట్టగలను. ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటాను. ముఖ్యంగా ఏదైతే దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం విరాజిల్లుతుందో, ఈ అన్నవరంలో ఇప్పటికి 25 కోట్ల పనులు జరుగుతున్నాయి. దీనికి పుష్కరాలకి మరిన్ని నిధులు తీసుకొచ్చి తిరుపతితో సమంగా అన్నవరం తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే సత్యప్రభ చెప్పారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్.